రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు గాని నేను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించును. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహింపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారే యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మను చేర్చుకునిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునుడి. నేను చెప్పునదేమనగా ఇతరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులును ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులునై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమై నా సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గుర్తుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి గాని మరి దేనిని గూర్చి మాటలాడక తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి యొకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు, వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గల్లవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములలో మిమ్మును చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.
అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదం సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధుల ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యము నీ పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఇరుకులో ఇబ్బందిలో ఇన్నాళ్ళుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. ఇరుకులో ఇబ్బందిలో ఇన్నాళ్ళు నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. మార్గమై నా గమ్యమై నన్ను విడిపించిన, ఓర్పువై ఓదార్పువై నన్నాదరించిన. మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన, ఓర్పువై ఓదార్పువై నన్నాదరించిన.
నా యేసు నాకుండగా, నా క్రీస్తే నాండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తే నాండగా, భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాచగ కల్వరి దృశ్యం కారేను కలలో రుదిరం, కాచగ కల్వరి దృశ్యం కారేను కలలో రుదిరం. ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాచగ కల్వరి దృశ్యం కారేను కలలో రుదిరం. కల్వరి కొండపైన దొంగల మధ్యలోనా, కల్వరి కొండపైన దొంగల మధ్యలోనా, సిల్వాలో వేలాడెను నాకై యేసు మరణించెను, సిల్వలోన వేలాడెను నాకై యేసు మరణించెను. ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాచగ కల్వరి దృశ్యం కారేను కలలో రుదిరం. ముళ్ళతో అల్లిన మకటం జల్లాట మునబెటగా, ప్రవహించే పరిశుద్ధ రక్తం ద్రావించే నా హృదయం. ముళ్ళతో అల్లిన మకటం జల్లాటమున పెట్టగా, ప్రవహించే పరిశుద్ధ రక్తం ద్రావించి నా హృదయం. ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాచగ కల్వరి దృశ్యం కారేను కలలో రుదిరం, కాచగ కల్వరి దృశ్యం కారేను కలలో రుదిరం. పాపాంధకారములో పయనించు మనుజులను పావనులుగా చేయుటకు పావనుడి మరణించెను. పాపాంధకారములో పయనించు
మనజులను పావనులుగా చేయుటకు పావనుడి మరణించెను. ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాచగ కల్వరి దృశ్యం కారేను కళ్ళలో రుధిరం. ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాచగ కల్వరి దృశ్యం కారేను కళ్ళలో రుధిరం కాచగ కల్వరి దృశ్యం కారేను కళ్ళలో రుధిరం. ఆమేన్. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించెను, కన్నా బిడ్డల ప్రేమ కలలాల చెదిరిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించెను, కన్నా బిడ్డల ప్రేమ కలలా చెదిరిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది భువి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది.
ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. తండ్రి దేవా మీకు వందనాలు దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు చక్కని పాట పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. నా సౌండ్ వినబడుతుంది కదమ్మా? కరెక్ట్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా. వినబడుతుంది పాస్టర్, వినబడుతుంది. ఓకే అమ్మా దేవా, స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, కుడి వచ్చిన మీకు అందరు కూడా ప్రత్యేక వందనాలు. మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయనాక దేవ స్తోత్రం. కొలొస్సీలకు రాసిన పత్రిక, ప్రియులారా కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి ప్రియులారా మనం చదువుకొని ప్రియులారా వాక్యాలు ధ్యానిస్తాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఆమేన్. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనం దేవుని పిలుపు పొందిన మనం ప్రియులారా మన కరుణ కలిగిన వారుగా, దయ కలిగిన వారుగా, ప్రేమ కలిగిన వారుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. సిన్స్ God chose you to be the holy people he loves, you must clothe yourself with tender hearted mercy, kindness, humility, gentleness and patience. అంటే పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులున్న వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోనుడి. కాబట్టి ఈ సాత్వికం గాని, దయాళత్వం గాని, జాలిగల మనస్సు గాని, క్షమించే మనస్తత్వం కలిగిన వారుగా ఉండే ప్రియులారా మనకు మన జీవితంలో అది ఎన్నో మేలు చేస్తుంది, చాలా మేలు చేస్తుంది అనమాట. దీర్ఘశాంతం కలిగిన వారుగా మనం బ్రతికి ఉంటే దయాళత్వం అంటే దయ కలిగిన వారుగా మనం ఉంటే, వినయం కలిగిన వారుగా ఉంటే, సాత్వికం కలిగిన వారుగా పరిశుద్ధాత్మలో ఆధారపడి అలాగే ప్రియులారా మనం బ్రతకడం నేర్చుకొని ఉంటే మన జీవితంలో ఇది చాలా మేలు తీసుకొని వస్తుంది అనమాట. ఇప్పుడు చాలా మంది వారు జీవితంలో దీవెన అనుభవించకుండా ఉండడానికి ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటిదంటే జాలిగల మనసు లేని పరిస్థితి అనమాట, దయ లేని పరిస్థితి అనమాట, వినయం అంటే వినయం లేని పరిస్థితి, సాత్వికం లేని పరిస్థితి, క్షమించే మనస్తత్వం లేని వారు ఆశీర్వాదాలు చాలా తక్కువ అనుభవిస్తారు అనమాట. ఆశీర్వాదాలు ప్రియులారు తక్కువ అనుభవిస్తారు అనమాట. కానీ క్షమించే మనసు కలిగిన వారు దేవుని ఎక్కువ అనుభవిస్తాయి పరిశుద్ధాత్మ వలన. కాబట్టి ప్రియులారా మనం క్షమించే మనసు కలిగిన వారికి ఉండినట్టు యేసునామములో జీవగల దేవుడు నాకు మీకు అధికమైన కృపా దేవుడు ప్రియులారా అనుగ్రహించినాక. కాబట్టి ఆత్మీయ జీవితంలో ప్రియులారా తప్పకుండా మన ఇద్దరితో క్షమించాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. కాబట్టి మనం తప్పకుండా మనం ఏం చేసుకోవాలి, క్షమించాలి అనమాట, మస్త్ అనమాట. హల్లెలూయా. 13వ వచనంలో రాయబడి ఉంది, ఎవడైనాను తనకు హాని చేస్తానని ఒక్కడు అనుకోనేడలా ఒక్కరినొకడు సగించుచు ఒక్కరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనం ఖచ్చితంగా మన ఇద్దరితో క్షమించుకోవాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించినట్టు మనం కూడా క్షమించాలి. క్షమించే విషయంలో మనం ఎదిగినట్టు దేవుడు కృప అనుగ్రహిస్తున్నాక. కాబట్టి క్షమించుకోవడం చాలా గొప్ప విషయం అనమాట. హల్లెలూయా. క్షమించే వ్యక్తులు హృదయంలో చెత్తలు అంటే అనవసరమైన విషయాలు ఉండలేదన్నమాట. హల్లెలూయా. అంటే వారి పరిశుద్ధులు ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ప్రియులారా మనం క్షమించుకొని బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. మీ యొక్క బ్రదర్ గాని సిస్టర్ గాని మీకు ఎదురుగా ఏదైనా పనులు ఎవరైనా సరే చేసినప్పుడు మనం అది సహించుకోవాలి, అంటూ క్షమించుకోవాలి. సహించుకోలేని వారు క్షమించలేదేమో. కాబట్టి సహించుకొని ప్రియులారా క్షమించుకోవాలన్నమాట. అలాగే ప్రియులారా మనం రిలేషన్షిప్ దేవుని చిత్తానుసారంగా మెయింటైన్ చేసుకొని కాపాడుకొని అనే దినం ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి క్షమించుకోవడం చాలా ప్రముఖమైన విషయం అనమాట. మేక్ అలవెన్స్ ఫర్ యువర్ ఈచ్ అదర్స్ ఫాల్టర్స్ అండ్ ఫర్గివ్ ఎనీవన్ హూ ఒఫెన్స్ యూ. రిమెంబర్ ద లార్డ్ ఫర్గివ్ యూ, సో యూ మస్ట్ ఫర్గివ్ అదర్స్. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించినట్టు మనం తప్పకుండా క్షమించుకోవాలన్నమాట. క్షమించలేని వ్యక్తులకు చాలా సమస్యలు, అనవసరమైన చాలా సమస్యలు తప్పకుండా అనుభవిస్తుంది. క్షమించలేని వ్యక్తుల యొక్క ప్రాణంలో ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది అనమాట. ఒకటి ప్రేరణ మనం క్షమించే కృపా దేవుడు నాకు మీకు మనకు అధికంగా దేవుడు అనుగ్రహించినాక. ఇప్పుడు క్షమించుకొని బ్రతున్న వ్యక్తులు
దేవుని యొక్క గొప్ప సమాధానం అనుభవించుకొని బ్రతుకుతాయి అనమాట. క్షమించుకొని బ్రతుకుతున్న వ్యక్తులు దేవుని యొక్క స్వరం విని బ్రతుకుతాయి అనమాట. బ్రతకడానికి అవకాశాలు ఎక్కువనే. కాబట్టి ప్రియులారా, మనం క్షమించే విషయంలో దేవుని బిడ్డలుగా మనం ఇంక్రీజ్ అవ్వాలి అనమాట. దానిలో తగ్గిపోవద్దు. కాబట్టి ఈ భూమిలో ప్రియులారా మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో గాని లేదంటే మన స్వయంగా గాని సెల్ఫ్ బిటర్నెస్ స్వయం గాని లేదంటే ఇద్దరులతో గాని ప్రియులారా మనం చేదు పెట్టవద్దు అనమాట. మన మనసులో కోపం గాని పగ గాని చేదు మన మనసులో పెట్టవద్దు. వారు సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా, ఆరోగ్యవంతులుగా బ్రతకడానికి ఎక్కువ అవకాశం ఉంది. బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మీకు ఎవరితో క్షమించుకోవడానికి ఉంటే మీరు క్షమించుకోవాలి. ఒకవేళ మీతో మీకు కోపం ఉంటే కూడా క్షమించుకోవాలి. ఇద్దరులతో మీరు క్షమించుకోవాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించినట్టు ప్రియులారా క్షమించే అభిషేకం దేవుడు మనకు అధికంగా అనుగ్రహించుగాక. కాబట్టి క్షమించే వ్యక్తులు దేవుని ఎక్కువ అనుభవిస్తే ప్రియులారా. కాబట్టి దేవుడు మన ఎక్కువ దేవుని అనుభవించాలని దేవుడు కోరుతుంది. ప్రత్యేకంగా మన కుటుంబ జీవితంలో ప్రియులారా మనం చూస్తుంటే కుటుంబ జీవితంలో సహవాసంలో గాని దీవెనలు మనం ఎక్కువ అనుభవించాలంటే తప్పకుండా క్షమించే మనసు కలిగిన వారుగా ఉండాలి. క్షమించే మనసు కలిగిన వారుగా ఉండాలి అనమాట. ఇప్పుడు శ్రమించే మనస్సు కలిగిన వారు చాలా విధంగా వారు కాపాడబడతాయి అనమాట. చాలా హల్లెలూయా, చాలా విధంగా వారు మేలు అనుభవిస్తుంది, వారు కాపాడబడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్షమించే మనసులు మనమందరి ఎదురైనట్టు పరిశుద్ధాత్మ కృప చూపినాక ఇంకా దానితో పాటు ప్రియులారా మనం 14వ వచనం ప్రియ చదవాలని మనవిస్తాం. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఆమేన్. కాబట్టి అబౌవ్ ఆల్ క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ లవ్ విచ్ బైండ్స్ us all together in perfect harmony. ఇప్పుడు దేవుని ప్రేమతో మనం నింపబడి ఉన్నప్పుడు ఆ ప్రేమ ద్వారా మనం ఇతరులతో కనెక్ట్ అవుతాం అన్నమాట. దేవుని ప్రేమ. కాబట్టి మనం చూసినది అపోస్తలుల గారి 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్టే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందిన తర్వాత మీరు యెరూషలేములో, యెహూదియా, సమరయ భూదిగంతంతాకే నా సాక్షులు అవుతాయని ప్రభు చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తితో నింపబడుతుంది. అది మాత్రం కాకుండా ప్రేమతో కూడా నింపబడుతుంది అనమాట. దేవుని ప్రేమతో కూడా నింపబడి మనం రిలేషన్షిప్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. పరిశుద్ధులతో ఉన్న రిలేషన్షిప్ లో మనం ఇంక్రీజ్ అవ్వాలి అనమాట. అది దేవుని యొక్క చిత్తం అనమాట. అలాగే మనం మన స్టేట్ మాత్రం కాకుండా మన కంట్రీ లాగా తాండి కూడా వెళ్ళిపోతుంది అనమాట. అంటే దేశాలతో కూడా మన పరిశుద్ధాత్మ వలన కనెక్ట్ అయిపోతుంది అనమాట దేవుని ప్రేమను బట్టి. ఎందుకంటే పరిశుద్ధులు భూమి మీదే అలా ఉన్న పరిశుద్ధులతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనెక్ట్ చేస్తాడు, మనం నమ్మకంగా ఉండే. కాబట్టి దేవుని ప్రేమలో ప్రియులారా మనం నింపబడి బ్రతుకుతున్నప్పుడు మనం కనెక్టివిటీ పెరుగుతుంది అనమాట. రిలేషన్షిప్ ఇంక్రీజ్ అవుతాయి. పరిశుద్ధులతో ఉన్న రిలేషన్షిప్ తప్పకుండా ఇంక్రీజ్ అవుతాయి. అది దేవుని యొక్క చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉన్న రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ వలన ఉన్న రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి, పోటుకోవద్దు. ఇంకా మిగిలిన రిలేషన్షిప్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంకరేజ్ చేస్తాడనమాట. అలా ఎంకరేజ్ చేస్తాడు. అదే దేవుని యొక్క చిత్తం అని ప్రియులారా దేవుని బిడ్డలకు ఉన్న ఒక ఆశీర్వాదం అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలకు ఉన్న ఒక ఆశీర్వాదం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను రక్షణ పొందక ముందు నాకు తెలుసు, నాకు తక్కువ ప్రజలతో నాకు కనెక్షన్ ఉంది అనమాట. రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తుతో కనెక్ట్ అయిన తర్వాత దేవుని ప్రేమని బట్టి ఇంకా అనేకలతో దేవుడు కనెక్ట్ చేశామన్నమాట. పరిశుద్ధాత్మదుడు అది దేవుని యొక్క చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం యేసుక్రీస్తు కూడా చెప్పారు, నా నిమిత్తం మీరు స్తోత్రం మీ ఇల్లు గాని మీ తల్లిదండ్రులు గాని హల్లెలూయా మీ చుట్టాలు గాని నా నిమిత్తం ఇల్లు గాని విడిచిపెట్టి వచ్చినప్పుడు శ్రమతో అంటే క్రీస్తు నిమిత్తం శ్రమలు ఉంది. శ్రమతో పాటు నూరు రెట్టింపు 100 రెట్టింపు ఎక్కువ తల్లిదండ్రులు గాని సహోదరులు గాని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా మనం ఒక ఫ్యామిలీగా అని అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు మన సహోదరులు ఫ్యామిలీ మెంబర్స్ అని పరిశుద్ధాత్మ వారైన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిజంగా సువార్త విని వాక్యం విని నిజంగా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన వారందరూ మన క్రీస్తునందు మన సహోదరులు అనమాట. కాబట్టి దానికి రాష్ట్రం గాని దేశం గాని భాషలు గాని ఎలాంటి తేడా లేదనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ కన్నులు తెరచినాక హల్లెలూయా. కాబట్టి
ఆ హోలీ స్పిరిట్ మనకు నూతన కనెక్షన్ తప్పకుండా ఇస్తాడు. దానిలో ప్రియులారా మనం కొనసాగించాలి. ఉన్నది మనం కాపాడుకోవాలి. ఉన్నతమైన దేవుని చిత్తానుసారంగా సహించుకొని క్షమించుకొని ప్రార్థనపూర్వకంగా కాపాడుకోవాలి. రిలేషన్షిప్ పెంచుకోవాలి. ఇంకా మిగిలిన దేవుడు నూతన రిలేషన్షిప్ నూతన దారిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో తెరుస్తాడు. దేవుడు తప్పకుండా దేవుడు ఓపెన్ చేస్తాడు. లేదు కానీ ఇంకా దయ్యాలు ప్రయత్నం చేస్తాడేమో, కొన్ని దారిలో ఆపడానికి ప్రయత్నం చేస్తాడేమో, కానీ మనం నమ్మకం ఉండే పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి మనం నమ్మకం ఉండాలి. ప్రతి ఒక్కరు నమ్మకం ఉండే ఆ రిలేషన్షిప్ దేవుని ప్రేమను బట్టి కొనసాగించబడుతుంది. అనేక నువ్వు రిలేషన్ లోనికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. అప్పుడు నూతన దారులు ఓపెన్ అవుతుంది అనమాట. ఆ దేవుని యొక్క చిత్తం అనమాట. మన ఆత్మలో బలపరచబడుతున్న కొలది జరుగుతుంది. మన ఆత్మలో బలపరచబడుతున్న కొలది అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన దేవునితో ఉన్న సహవాసం ఇంపార్టెంట్, అలాగే దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధులతో ఉన్న సహవాసం కూడా ఇంపార్టెంట్ అనమాట. రెండు మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన మెయింటెనెన్స్ చేసుకోవాలి. కాబట్టి వాక్య భాగం దానికి మనం చాలా సహాయపడుతుంది అనమాట. ప్రత్యేకంగా మనం చూసినైతే 12వ దినమైన ప్రియులను మనం చూసినైతే దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నాడు. దాని వలన మనకు చాలా మేలు ఉంది అనమాట. చాలా మేలు ఉంది. కాబట్టి దానిలో మనం ఏదైనట్టు దేవుడు కృపాను గ్రహించినాక అలాగే క్షమించే విషయంలో మనం నెంబర్ 1గా ఉండాలన్నమాట. క్షమించుకోవాలి, అది జయం అనమాట. కాబట్టి ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో బలపరుస్తున్న కొలది ప్రియులారా మనం క్షమించే వ్యక్తిగా బ్రతుకుతాయి అనమాట. క్షమించుకోవడం వలన సాతాను యొక్క తంత్రాలను మనం ఓవర్కమ్ చేస్తున్నాం. క్షమించలేని వ్యక్తులు ఫెయిల్ అయిపోతాయి అనమాట. సాతాను యొక్క తంత్రం ముందు ఓడిపోతాయి అనమాట. క్షమించలేని వ్యక్తులు అందరూ ఓడిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట. కానీ క్షమించుకోని బ్రతుకుతున్న వ్యక్తులు సాతాను తంత్రాన్ని పరిశుద్ధాత్మ సహాయం పడిన దేవుని శక్తిని బట్టి, దేవుని కృపని బట్టి వారు ఆ సాతాను తంత్రాలను జయించుకొని ముందుకు వెళ్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం క్షమించే వ్యక్తులుగా మనం ఉండాలి. క్షమించలేదు అంటే ఏమవుతుంది, రిలేషన్షిప్ కట్ అవుతుంది అనమాట. అక్కడ దాని వలన ఆశీర్వాదాలు తగ్గిపోతాయి అనమాట. ఆశీర్వాదాలు మనం తక్కువ అనుభవిస్తున్నట్టు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుతుంది మనం క్షమించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మేక్ అలవెన్స్ ఫర్ ఈచ్ అదర్స్ ఫాల్ట్స్ అండ్ ఫర్గివ్ ఎనీవన్ హూ ఒఫెన్స్ యూ. రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవాలి అనమాట. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. రిమెంబర్ ద లార్డ్ ఫర్గేవ్ యూ. దేవుడు మనతో క్షమించారు కాబట్టి మనకు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అన్న దేవుడితో కనెక్ట్ అయింది. లేదంటే కనెక్షన్ రాదు. కాబట్టి మనం యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనతో క్షమించిన కాబట్టి మనకు లెక్కలేని దేవునిలోనికి మనం ప్రవేశించామన్నమాట. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కలిగిన వారుగా తండ్రితో, పరలోక తండ్రితో మనం కనెక్ట్ అయ్యాము. ఇది యేసుక్రీస్తు మనతో క్షమిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు మనం కూడా క్షమించినప్పుడు మన ద్వారా ఇద్దరు దీవించబడుతుంది, మనం కూడా దీవించబడుతుంది, వారు కూడా దీవించబడుతుంది. రెండు జరుగుతాయి, రెండు టూ సైడ్ జరుగుతాయి. మనం దీవించబడుతుంది, ఇద్దరు కూడా దీవించబడుతుంది. ఆ దేవుని చిత్తం అనమాట. మనం దీవించబడుతుంది, ఇద్దరు కూడా దీవించబడుతుంది. ఆ దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం దీవించబడుతుంది, ఇద్దరు కూడా దీవించబడుతుంది. కాబట్టి దీవించబడాలి అంటే మనం ఏం చేసుకోవాలి, క్షమించే మనస్తత్వం కలిగిన వారు ఉండాలి. దేవుని ప్రేమతో నింపబడి క్షమించే మనస్సు కలిగిన వారుగా మనం క్షమించే విషయం కొరకు గట్టిగా నిలబడాలి. క్షమాపణ దాని కొరకు గట్టిగా నిలబడాలి. కానీ చాలా సరే అక్కడ మనం ఓడిపోతాము. నేను మాత్రం ఈ విషయంలో మాత్రం నేను క్షమించలేదు అని మనం తప్పుడు నిర్ణయం తీస్తారేమో. తప్పుడు నిర్ణయం దేవస్థితి తీసుకోవద్దు. క్షమించుకోవడమే మంచి నిర్ణయం. దేవుని చిత్తానుసారంగా ఉన్న నిర్ణయం క్షమించుకోవడం అన్నమాట. హల్లెలూయా. క్షమించుకొని ప్రార్థన చేయడం, క్షమించుకోవడం, క్షమించుకోవడం, ప్రేమతో నింపబడి క్షమించుకోవడం, అది దేవుని యొక్క చిత్తమని ప్రియులారా మనం గుర్తించుకోవాలి. ఒక్కరోజు కాదు, బ్రదైనంత కాలం ఇలాగ ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు ప్రియులారా నాకు మీకు కృప చూపిస్తాడు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము ప్రేమ. వదన ఒకసారి చదువుతారా? 14వ వదనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. అబౌవ్ ఆల్ క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ లవ్ విచ్ బైండస్ అస్. చుట్టూ బైండ్ చేస్తాయి అనమాట. అంటే దేవుని ప్రేమతో మనం నింపబడినప్పుడు రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతాయి అనమాట. అది కుటుంబ భార్య భర్తలు కానీ, తల్లిదండ్రుల మధ్యలో కానీ, పిల్లల మధ్యలో కానీ,
సహోదరి సహోదరుల మధ్యలో కానీ ప్రేమతో మనం నింపబడి ఉన్నప్పుడు ఆ ప్రేమ వలన మనం రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ప్రేమతో నింపబడి ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రజలు సాక్రిఫైస్ చేస్తారు. ప్రేమతో నింపబడిన వారు సాక్రిఫైస్ చేస్తారు. అంటే ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తిగా మార్చబడతాయి, మేలు చేసే వ్యక్తిగా మార్చబడతాయి. ప్రేమతో మనం నింపబడినప్పుడు ఒకవేళ మన ఇద్దరులకు, ఒకవేళ మన సహవాసంలో వచ్చిన ఒక బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు ప్రేమతో నింపబడలేని స్థాయిలో మనం అనుకున్నారేమో ఒక 100 రూపాయలు ఇస్తామని అనుకున్నారేమో. కానీ ప్రేమతో నింపబడి, ఏసే ప్రేమతో నింపబడిన తర్వాత సామర్థ్యం కలిగిన వ్యక్తి 10,000 లేదా 1 లక్ష కూడా ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే దేవుని ప్రేమతో నింపబడినప్పుడు అది మనకు ప్రేరణ ఇస్తుంది అనమాట. దేవుని ప్రేమతో నింపబడినప్పుడు. కాబట్టి దేవుని ప్రేమతో మన అందరం నింపబడి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి అవసరాలు తప్పకుండా దేవుని ప్రేమను బట్టి తీర్చబడతాయి. కొదువేలు తొలగిపోతాయి అనమాట. కొదువేలు లేని వారు ఉండలేదన్నమాట. ఎందుకంటే కొదువేలు తీర్చబడతాయి. కాబట్టి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆ సహవాసంలో మనం అది చూస్తున్నాం. వారి దేవుని ప్రేమతో నింపబడి ఒకరొకరు ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ప్రేమతో నింపబడి బ్రతున్నప్పుడు ఒకరొకరు మేలనమాట. హెల్ప్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. సహాయం చేసేది ఇంక్రీస్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, సంఘం బలపరచబడతాయి. ప్రతి ఒక్క విశ్వాసం కూడా ఆత్మీయంగా బలపరచబడతాయి, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ అన్ని విధంగా బలపరచబడతాయి అనమాట. అంటే దేవుని ప్రేమ ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన విషయమని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అబౌవ్ ఆల్ క్లోత్ యువర్ సెల్ఫ్స్ విత్ లవ్ విచ్ బైండ్స్ us all together in perfect harmony. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడినప్పుడు దేవుని చిత్తానుసారంగా అది మంచిగా ఐక్యతలో సమాధానంగా ప్రతి ఒక్కరు కాపాడబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమలో మనం ఇంగ్రీస్ ఉన్నారు. ఆర్మమెంట్స్ పరిశుద్ధాత్మలైన బలపరచబడుతున్న కొలది దేవుని ప్రేమలో ఇంగ్రీస్ అవుతాయి. ఇప్పుడు దేవుని చిత్తం బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. ఓవర్ఫ్లో అది రిలీజ్ అవ్వాలి అనమాట. అది మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, మన జీవితం ద్వారా కానీ ప్రేమ ప్రవహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమ మన ఆత్మ నుండి ఎంతగా ప్రవహించిన కొలది మన హృదయంలో సాతానుకు చోటు లేదు. అసూయ గాని, పగ గాని, చేదు గాని, అనేకత గాని, స్వార్థ ఆలోచనకు చోటు లేకుండా అయిపోతుంది అనమాట. అభ్యుద్ధరికి చోటు లేదనమాట. ఇప్పుడు దేవుని ప్రేమ యేసునామములో మనందరూ ఆత్మ నుండి యేసునామములో అధికంగా ప్రవహించినాక దానితో పాటు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ప్రేమ మనం సహించుకొని, ఇతరులతో క్షమించుకొని ప్రేమలో ఎదుర్కొన్న కొలది సమాధానం కూడా, దేవుని యొక్క సమాధానం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చదవండి 15వ. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ప్రియులారా మనం చూసినట్లయితే let the peace that comes from Christ rule in your hearts. కాబట్టి యేసుక్రీస్తు నుండి వచ్చిన సమాధానం మన హృదయం అంతా కూడా పరిపాలన చేస్తుందన్నమాట. సమాధానం చాలా ప్రాముఖ్యం. సమాధానంతో బ్రతుకుతున్న వారు దేవుని స్వరం క్లియర్ గా విన్నారు. సమాధానంతో బ్రతుకుతున్న వారు ఆరోగ్యంతో బ్రతుకుతారు. సమాధానం, దేవుడిచ్చిన సమాధానం అది చాలా గొప్పది అనమాట. అది మన హృదయంలో టెన్షన్ గాని, బాధలు గాని ప్రియులరా రాకుండా అది కాపాడుతుంది అనమాట. దేవుని యొక్క హల్లెలూయా, దేవుని యొక్క సమాధానం, గాడ్స్ పీస్ సెక్యూరిటీ గార్డ్ గా మన హృదయాన్ని కాపాడుతాయి. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది, మన బ్రతినంతకాలం సమాధానం అనుభవించుకొని బ్రతకాలి. ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడి మనం సహించుకొని, దానితో క్షమించుకొని దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు మన అవసరాలు తీర్చబడి, మనందరూ ఒక్కరి అవసరాలు కాదు, సంఘంలో వస్తున్న ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చబడతాయి అనమాట. దేవజనుడు దేవజనుల అవసరం అని మాత్రం కాదు, ప్రతి ఒక్కరి అవసరాలు యేసునామములో తీర్చబడతాయి అనమాట. ప్రతి ఒక్క విశ్వాసుల అవసరాలు కూడా అద్భుతంగా తీర్చబడతాయి, ప్రేమ ద్వారా తీర్చబడతాయి అనమాట. అప్పుడు మనకు సమాధానం, నెమ్మది. ఎందుకంటే మనకి టెన్షన్ లేదు. నా పరిస్థితి ఏమవుతాయి, నా బ్యాంకులో అమౌంట్ తగ్గిపోయింది, నా పరిస్థితి ఏమవుతాయి, ఇలాంటి ఆలోచన రాదు. ఎందుకంటే దేవుని ప్రేమ వలన మనకు ఎల్లప్పుడూ సప్లై జరుగుతుంది అనమాట. మన అవసరాలు ఆటోమేటిక్ పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి తీర్చబడతాయి. మనం నమ్మకం ఉంటే తీర్చబడతాయి అనమాట. అండ్ లెట్ ద పీస్ దట్ కమ్స్ ఫ్రమ్ క్రైస్ట్ రూల్ ఇన్ యువర్ హార్ట్స్. కాబట్టి హృదయం ప్రియులరా యేసుక్రీస్తు ఒక సమాధానం ద్వారా దేవుడు మనల్ని పరిపాలన చేస్తాడు. దానితో పాటు ఫర్ us మెంబర్స్ ఆఫ్ వన్ బాడీ యు ఆర్ కోల్డ్ టు లివ్ ఇన్ పీస్. కాబట్టి దేవుడు మనల్ని ఒక శరీరంగా దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు
సంఘంలో ఉన్న ప్రియులారా మనం అందరం ఒక శరీరం అని అర్థం చేసుకోవాలి. అంటే సంఘం అంటే ఒక శరీరం అన్నమాట. దానిలో మనం ఒక్కొక్క అవయవాలు. అందుకొరకే రాయబడింది, ఫర్ ఆస్ మెంబర్స్ ఆఫ్ వన్ బాడీ యు ఆర్ కోల్డ్ టు లివ్ ఇన్ పీస్. కాబట్టి యేసుక్రీస్తు సంఘం అంటే ఒక్కటే అన్నమాట, ఒక్క శరీరం. దానిలో మనం అందరం ఒక్కొక్క అవయవాలు మాత్రం. కాబట్టి మన సమాధానం అనుభవించుకొని యేసుక్రీస్తు సంఘంలో పరిశుద్ధాత్మ వలన అందరం కనెక్ట్ మనం అయ్యాము. అలాగే దానిలో మనం సమాధానం అనుభవించుకొని ప్రియులార దేవుని స్తుతించుకొని ముందుకు వెళ్ళడమే ప్రియులార దేవుని యొక్క చిత్తమని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏడుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడుదురి. హల్లెలూయా. కాబట్టి ఒక శరీరముగా దేవుడు మనల్ని పిలిచామన్నమాట. అంటే మనల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ వలన మన క్రీస్తు శరీరంలో ఉన్నామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు శరీరంలో మనందరం పరిశుద్ధాత్మ వలన ఉన్నాము. కాబట్టి సమాధానం అనుభవించుకొని మన ఒకరొకరు ప్రియులార సహించుకోవాలి, మన ఇద్దరిలో సహించుకోవాలి. అలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. సహవాసంలో అలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. మనం సహించుకోవాలి, క్షమించుకోవాలి, ప్రేమతో నింపబడి ఆ రిలేషన్షిప్ కాపాడుకోవాలి అనమాట. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టుకొని అది పెద్దగా మాట్లాడుకొని తర్వాత మనం దూరంగా వెళ్ళిపోవద్దు అనమాట. దేవుడు ఇచ్చిన సహవాసములో పరిశుద్ధాత్మ వలన మనం కొనసాగించబడాలి. ఒకరోజు కాదు, బ్రతికినంతకాలం, ఈ భూమిలో బ్రతికినంతకాలం కొనసాగించబడాలి. అది మనకు క్షేమం, ఇద్దరులకు క్షేమం. మనకు క్షేమం, ఇద్దరులకు క్షేమం, ప్రతి ఒక్కరికి క్షేమం అని ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఈ సహవాసం ఇచ్చిన దేవుని మనం ఏం చేసుకోవాలి, మనం స్తుతించుకోవాలి. అండ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్. కాబట్టి పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకి ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుని ప్రియులార మనం స్తుతించే వారుగా ఉండాలి. అది మాత్రం కాకుండా ప్రియులార 16వ వచనం చదవండి. 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే వాక్యంతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన మన వాక్యంతో నింపుకోవాలి మనల్ని. ఇప్పుడు ఎంతగా వాక్యంతో మనం నింపబడి ఉంటే అపవిత్ర వెళ్ళిపోతుంది, అంతగా పరిశుద్ధమైన దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. మన అందరి నుండి, ఒక్కరి నుండి కాదు, అందరి నుండి ప్రవేశిస్తుంది. అందరూ సమాధానం అనుభవిస్తుంది. అందరూ ఒకరొకరికి పరిశుద్ధాత్మ నడిపిలో సహాయం చేసి ఒకరొకరును ఆదుకొని బలం పరుచుకొని దేవుని ప్రేమ ప్రియులార పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమ దాని యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు మనం గ్రహించుకొని దేవుని స్తుతించుకొని ఆరాధించుకొని బలవంతులుగా దేవుని చిత్తానుసరంగా పరిశుద్ధాత్మ నింపబడి పాటలు పాడి ఆనంద గీతాలు, జయ గీతాలు పాడి అప్పుడు దేవుడు చేస్తున్న మేలు గుర్తించుకొని పాట పాడుకొని దేవుని ఆరాధించుకొని ప్రియులార బలవంతులుగా దేవుని చిత్తానుసరంగా ఈ భూమిలో మనం బ్రతకడం దేవుని యొక్క చిత్తమన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులార మనల్ని అభిషేకంతో నింపినాక, ఆత్మతో నింపినాక, వాక్యంతో దేవుడు యేసు దమ్మలో మనల్ని నింపినాక, లెట్ ద మెసేజ్ అబౌట్ క్రైస్ట్ ఇన్ ఆల్ ఇట్స్ రిచెస్నెస్ ఫిల్ యువర్ లివ్స్. కాబట్టి దేవుడు వాక్యంతో మనల్ని నింపినట్టు మనం హృదయాన్ని సమర్పించుకోవాలి. మనం యేసే మీ వాక్యంతో నన్ను నింపుము. వాక్యం ప్రియులార మనం నింపబడుతున్న కొలది మనం ఆత్మలో బలపరచబడతాయి, మానసికంగా బలపరచబడతాయి, శారీరకంగా బలపరచబడతాయి. దేవుని చిత్తానుసరంగా సంఘములో మనం బ్రతుకుతాయి అనమాట. దేవుని చిత్తానుసరంగా మనం బ్రతుకుతాయి, ఆత్మానుసరంగా బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. దాని వలన మనకు మేలు, ఇద్దరులకు మేలు అనమాట. మనకు మేలుంది, ఇద్దరులకు కూడా మేలుంది అనమాట. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా దానితో పాటు మనం ఏం చేసుకోవాలి, టీచ్ చేయాలని రాయబడింది. టీచ్ అండ్ కౌన్సిల్ ఈచ్ అదర్ విత్ ఆల్ ద విజ్డమ్ హీ గివ్స్. కాబట్టి దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని బట్టి మనం టీచ్ చేయాలన్నమాట. టీచింగ్ అండ్ ప్రీచింగ్ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు భూమిలో బ్రతికినప్పుడు టీచింగ్ చేస్తాము, ప్రీచింగ్ చేస్తాము. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది మనం ప్రీచింగ్ చేసే వారు కూడా మార్చబడతాయి, టీచింగ్ చేసే వారు కూడా మార్చబడతాయి. కాబట్టి ప్రియులారా మనం ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుడు మన ద్వారా ఇద్దరు నేర్పిస్తాడు అనమాట. మనం కాదు, మనల్ని దేవుడు వాడతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాక్యాలు చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడతారు. మనం సమర్పించిన వారుగా ఉండే దేవుని వాక్యంతో నింపబడుతున్న కొలది వాక్యాలు మన ఆత్మ నుండి హృదయం నింపబడుతున్న కొలది ఫ్లో అవుతాయి అనమాట. దానిలో ప్రీచింగ్ అండ్ టీచింగ్ కూడా జరుగుతాయి అనమాట. దాని వలన చాలా మంది బ్లెస్సింగ్ జరుగుతుంది. కాబట్టి
ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ద్వారా దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు దేవుడు మనతో, దేవుడు నాతో మాట్లాడిన తర్వాత మాట్లాడదామని మనం ఆగాల్సిన అవసరం లేదు. మన ఆత్మ ప్రాణ శరీరం దేవుని చేతుల్లో సమర్పించినప్పుడు, దేవునితో మనం ఏకీభవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుతారండి. ఇంకా పర్మిషన్ అవసరం లేదనమాట. దేవుడు నా ద్వారా మాట్లాడడానికి పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే దేవునికి పర్మిషన్ అవసరం లేదు. దేవునికి పర్మిషన్ అవసరమా? స్తోత్ర. దేవుడు నా ద్వారా మీ ద్వారా మాట్లాడడానికి, ఇద్దరితో మాట్లాడడానికి పర్మిషన్ అవసరం లేదు. దేవునికి పర్మిషన్ అవసరం లేదు. కాబట్టి దేవుడు మనం ఒక్కటే అని అర్థం చేసుకోవాలి. కానీ చాలాసార్లు మనం ఏమనుకున్నాము, దేవుడు నేను రెండు అని అర్థం చేసుకున్నారు. అదే అక్కడ ప్రియులారా మనం విడుదల జరిగినాక, పరిశుద్ధాత్మధుడు విడిపించినాక దేవుడు మనం రెండు కాదు. చాలా మంది అనుకున్నారు దేవుడు నేను రెండు అని మీరు ఆలోచన చేస్తున్నారేమో. అదే సమస్య. ఒకటి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సువార్త రక్షణ పొందిన మనం దేవుడు మనం రెండు కాదు, మనం ఒక్కటి అన్నమాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:17 మాట రాయబడింది, దేవుడు మనం రెండు కాదు ఒకటి. ఇప్పుడు మనం దేవుడు మన రెండు అంటే స్తోత్రం అంతా ఇంకా మనం పర్మిషన్ అవసరం అంతా అది వేరే విధంగా అయిపోతాయి. కాబట్టి దేవుడు ప్రియులారా మనం రెండు కాదు ఒకటి అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు నా ద్వారా మీ ద్వారా తన చిత్తానుసరని మాట్లాడతారు, నోరు ఇవ్వాలి. కాబట్టి దేవుని వాక్యంతో నింపబడిన వారు పరిశుద్ధాత్మతో నింపబడి వారు ద్వారా దేవుడు మాట్లాడతారు. దేవుడు మాట్లాడతారు. ఎందుకంటే మన దేవుడు సజీవుడని దేవుడు, జీవంగల దేవుడు. సెలవులో ప్రాణం పెట్టేమో కానీ సమాధి నుండి తండ్రిని దేవుడు తిరిగి లేపాడు. సజీవుడని దేవుడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు నా ద్వారా మాట్లాడతారు, మీ ద్వారా మాట్లాడతారు. కానీ మనం నాలుకను ప్రభువుకు ఇవ్వాలి, మన నోటిని దేవునికి ఇవ్వాలి, అంటే పూర్తిగా సమర్పించాలి. దానికి మన పర్మిషన్ అవసరం లేదు, దేవునికి పర్మిషన్ అవసరం లేదు. కాబట్టి దేవుడు నా ద్వారా మీ ద్వారా మాట్లాడతారు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, టీచ్ అండ్ కౌన్సిల్ ఈచ్ అదర్ విత్ ఆల్ ద విజ్డమ్ హీ గివ్స్. కాబట్టి ఏమవుతుంది, కాబట్టి మన పరిశుద్ధాత్మ నింపబడి మాటలు దేవుని మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు దాని వల్ల ఎంకరేజ్ అవుతాయి, బలపరచబడుతుంది. అప్పుడు సంఘం బలపరచబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించి ప్రీచింగ్ అండ్ టీచింగ్ వరకు కూడా దేవుడు వాడతారు. నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకుండా వాడతారు, అంటే హోలీ స్పిరిట్ వాడతారు. మనగా దేవుడు వాడతారు అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి దాని కొరకు ప్రియులారా మనం దేవునికి మన పర్మిషన్ అవసరం, అంటే మనం సమర్పించి ఉంటే దేవుడు వాడతారు. ఇప్పుడు దేవునికి ఇంకా పర్మిషన్ అవసరం లేదు. కాబట్టి దేవుడు మనం ఒక్కటే అని అర్థం చేసుకోవాలి, రెండు కాదు. ఇప్పుడు మీలో చాలా మంది అనుకున్నారు మీరు దేవుడు రెండు అని. కాదు ప్రియులారా, కాదు. దేవునికి స్తోత్రం. మీరు దేవుడు ఒక్కటే అనమాట. కాబట్టి దేవుడు వాడతారు అంతే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు బైబిల్లో రాయబడింది కదా, దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధేవుడు. మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుతున్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఎవరు నిలబడిన వారు పని దేవుడు చూస్తారు అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా బైబిల్లో రాయబడింది, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది, నీ ముందు ఎవరు నిలబడలేదు అని ఒక మాట రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని వాడతారు. కాబట్టి దానికి ఒక ఛానల్ గా మనం ఇవ్వాలి. దానికి కూడా మనం కండిషన్ పెట్టవద్దు అనమాట. చాలా మంది ఒక మనస్తత్వం ఎలాగ ఉంది అంటే అన్నిటి కండిషన్ పెడతారేమో. మనం దేవునితో ఎందుకు మనం కండిషన్ పెట్టాలి? దేవునితో ప్రియుల దేశం మనం కండిషన్ పెట్టవద్దు. మన దేవుని కంటే గొప్పవారు కాదు, తగ్గింపు ఉండాలి. తగ్గింపులోనికి మనసు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవా నన్ను మీ చిత్తానుసారంగా వాడుకోమని సమర్పించాలి. వారు దేవుడు ఎక్కువ వాడతారు. వారికి నూతన దారులు యేసునామములో ఓపెన్ అవుతాయి. నూతన దారులు వారికి ఓపెన్ అవుతాయి. కాబట్టి ప్రియులారా మనం సమర్పణం పూర్తిగా రావాలి అనమాట. దేవునికి స్తోత్రం. పూర్తిగా మనం దేవునికి ఇవ్వాలి. మనసు పూర్తిగా దేవునికి ఇవ్వాలి. శరీరం కూడా దేవునికి ఇవ్వాలి. అవయవాలు కూడా దేవునికి ఇవ్వాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక ప్రియులారా 6వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, మనం పూర్తిగా దేవునికి సమర్పించాలి, దేవుడు మనల్ని వాడతారు. పూర్తిగా మనం సమర్పించాలి, దేవుడు వాడతారు. కాబట్టి దేవుడు ప్రియులారా దేవుడు మనల్ని ఎలాగ హెచ్చిస్తాడంటే రకరకాల విధంగా హెచ్చిస్తాడు. దానిలో ఒక్కటి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని మనకు హైలైట్ చేయాలి. అదే మనల్ని హైలైట్ చేస్తాడు అనమాట. ఇప్పుడు క్రిస్తువుని మనం హైలైట్ చేయాలి. దేవుని యొక్క మాటలు మనం హైలైట్ చేయాలి. దాని కొరకు నిలబడాలి. అదే మాటలు అదే దేవుడు మనల్ని కూడా హైలైట్ చేస్తాడు అనమాట. కాబట్టి మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమతో నింపబడి ఉన్నప్పుడు భయం తొలగిపోతుంది అనమాట. ఫియర్ తొలగిపోయినాక యేసునామములో. కాబట్టి ప్రియులారా ఈ కాలంలో క్రిస్తు కొరకు గట్టిగా మనం నిలబడాలి.
గట్టిగా మనం కాబట్టి మనం పరిశుద్ధాత్మ నింపబడి వాక్యం చెప్పడం మాత్రం కాదు, పరిశుద్ధాత్మ నింపబడి పాటలు పాడాలి. అది కూడా ఒక పాట అన్నమాట. ఆరాధన, స్తుతి గీతాలు, ఆరాధనలు. హల్లెలూయా. అలాగే ప్రియులారా, మనం జయంతో ముందుకు వెళ్ళాలని జీవం కలిగిన దేవుడు నా పట్ల మీ పట్ల దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మమ్మల్ని అందరిని దేవా నూతన అభిషేకంతో, జీవంతో, మహిమతో దేవా ఈ రోజు నింపమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం తండ్రి. ఓహిబానా సిగా ఆరాధన కరగరబిన సుగోరు కొరబిడే దేవా క్షమించే మనసులో తండ్రి, క్షమించే మనసు పరిశుద్ధాత్మ దేవా దయచేముందండి. ప్రతి ఒక్కరితో దేవా మీ ప్రేమను బట్టి క్షమించుకొని దేవా ఇద్దరిలో దీవించే ఆ కృప దేవా దయచుమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఇద్దరితో క్షమించుకొని బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిను కొరకు ప్రార్థన ఇస్తున్నాం. వారు హృదయంలో దేవా మీ సమాధానంతో ఇప్పుడే దేవా నింపమైన ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి నుండి దేవా మీ ప్రేమాది ప్రవహిస్తున్నా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే పరిశుద్ధాత్మ నింపబడి అనేకలను బోధించినట్టు, అనేకలకు వాక్యాలు చెప్పి అనేకలను బలపరిచినట్టు దేవా పరిశుద్ధాత్మతో నింపబడి నూతన పాటలు పాడినట్టు తండ్రి అభిషేకించమని ప్రార్థన ఇస్తున్నాం. కృపాదేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం. ఇలాగ పరిశుద్ధాత్మతో మీ ప్రేమతో నింపబడి ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ఈ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవా మీ చిత్తానుసరమైన ప్రతి దీవెనలు అడుగువాటి అన్నట్టుగా ఊహించువాటి అడుగువాటి అన్నట్టుగా ఊహించువాటి అన్నట్టుగా గొప్ప దీవెన యేసు నామములో రేస్తున్నా కానీ ప్రార్థన ఇస్తున్నాం. అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ఓహే బనాసిగా ఆరాధన దేవా దీవెన అనుభవించకుండా దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దేవా అభవాధికారులు, భయం స్పిరిట్ అభవాధికారులు యేసు రక్తం యేసులో సంపూర్ణంగా లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ఈ రోజు ప్రతి ఒక్కరు దేవా మీ ప్రేమతో నింపబడి, సమానతో నింపబడి దేవా దేవా జయం అనుభవించుకొని బ్రతైనట్టు, ఆశీర్వాదాలు మెండుగా అనుభవించుకొని బ్రతైనట్టు దేవా సహాయం దేవని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఈ రోజు దేవా ప్రత్యేక మీ నామలు దీవిస్తున్నాము. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సుజకరులు యేసు నామములో బలంగా అది జరిగినా కానీ మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిను పేరుగా తండ్రి మీ నామలు దీవిస్తున్నాము. ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దేవా దయచేయము, బలమైన ఆత్మకార్యాలు పరిశుద్ధాత్మ ఈ రోజు మీరు దయచేయబోతున్న ఒకటి ప్రత్యేకం సుధిస్తున్నాము. ప్రభావ మీ రక్తం కింద వీస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.